ఈవెంట్కి వచ్చే ఎంతో మంది చీఫ్ గెస్ట్లో చీఫ్ ఆఫ్ ద చీఫ్ ఫస్ట్లీ మనము పొన్నాల లక్ష్మి గారితో మాట్లాడదాం. ఈజ్ ఎక్స్ ఐటీ మినిస్టర్, ప్లస్ ఆయన యుఎస్ఏలో మాస్టర్స్ చేసి మళ్ళీ యుఎస్ఏకి వచ్చారంట. అసలు వాట్ బ్రింగ్స్ హిమ్ హియర్ అని చెప్పి మొత్తం తెలుసుకుందాము. అండ్ ఇదే కాకుండా మహాసభలో ఆయన ఈ మహోన్నతమైన ఈవెంట్కి ఇలా రావడం ఆయనకి ఎలా ఉందో కూడా తెలుసుకుందాం. హాయ్ పొన్నాల లక్ష్మి గారు, మన ఆడియన్స్కి మీరు ఏం చెప్పబోతున్నారు? ఆడియన్స్కే కాదు, భారతీయులకు కానీ తెలుగు వాళ్ళకి కానీ మున్నూరు కాపులకు కానీ చెప్పగలిగింది ఒకటే ఒకటి, ఇలాంటి సమావేశం జీవితంలో ఒక అదృష్టం. ఈ సమావేశాలు మనకు స్ఫూర్తినిస్తాయనేది నిర్వివాదాంశం. ఆ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లే దిశలోపట ఇక్కడ ముందడుగు ఇది గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ మహాసభ. ఇది చాలా హర్షించదగ్గది, ఈ నిర్వాహకులను అభినందించదగ్గది. 10,000 మైళ్ళ దూరంలో ఉన్న ఈ దేశంలో అందరూ కలవడం ఒక చారిత్రక ఘట్టం అయితే, కలవడం దేనికోసం అనేది మరో చారిత్రక ఘట్టం. ఆ ఘట్టాల ద్వారా సాధించదగిన విషయాల మీద తెలుసుకోగలిగితే మరింత ఉద్దేశపూరితం. అండ్ మీరు ముందు మాస్టర్స్ చేశారంట కదా యుఎస్ఏలో, సో అప్పటికి ఇప్పటికి ఏం డిఫరెన్స్ ఉంది? అండ్ ఈసారి ఇప్పుడు ఈ సభ అవ్వడం మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు అనేది ఇది కాదు, సాంకేతికత పెరుగుతున్న నేపథ్యంలో ప్రాంతాలు, ప్రదేశాలు, ప్రజలు మార్పులు, జీవన విధానాలు మార్పులు ఉంటాయనేది సర్వసాధారణం. అయితే అప్పుడు ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు, అందులో తెలుగు వాళ్ళు మరింత. అందుకోసం ఇప్పుడు చూసినట్టయితే అవకాశాలు కల్పించబడితే, అవకాశం కలిగించడానికి ప్రజల చెంతకి, లేకుంటే వ్యక్తుల చెంతకి, కుటుంబాల చెంతకి సమాచారం చేరవేసే దాంట్లో సమాజం కానీ, ప్రభుత్వం కానీ, మనవాళ్ళు కానీ చేసే దాంట్లో ఈరోజు మరింత చాలా విస్తృతంగా ఉన్న నేపథ్యంలో ఆనాటికి ఈనాటికి చాలా తేడా ఉంది. వేల మంది వస్తున్నారు. అప్పుడు మేమేదో 1, 2 కుటుంబాలు, 3 కుటుంబాలు అలా కనిపించింది. సో మా ఒక్క కుటుంబమే చూసుకున్నాం. థ్యాంక్ యూ అండి. మా ఒక్క కుటుంబమే చూసుకున్నాం. మా ఒక్క కుటుంబం అంటే మా గ్రాండ్ ఫాదర్ పెరుమాళ్ళ, ఆయనకు 4 కొడుకులు, తర్వాత 4 బిడ్డలు. 4 బిడ్డల ఇంట్ల పేర్లు వేరే ఉంది. అయితే ఎడ్ల, మిరియాల, పొన్నాల అని 3, ఈ పెరుమాళ్ళ వాళ్ళు 4. ఈ 4, 8 మంది కుటుంబం నుంచి ఈరోజు ఇక్కడ రాని వాళ్ళ కుటుంబాల సంఖ్య 35 పైచిలకు ఉంది. తర్వాత వాళ్ళ భార్యల నుంచి వచ్చిన కుటుంబాల సంగతి కనుక ఆలోచిస్తే 100 దాటుతుంది. అంటే ఒక కుటుంబం నుంచి అంత పెరిగింది అని చెప్పడానికి. ఓకే, సో ఇలా విస్తరించిన కుటుంబాలన్నీ ఈ గ్లోబల్ మున్నూరి కాపు అసోసియేషన్ కి రావడం అండ్ ఈ కన్వెన్షన్ లో ఉండడం మీకు ఎలా అనిపిస్తుంది? ప్లస్ మేము విన్నాం ఎన్నెన్నో కంట్రీస్ నుండి వస్తున్నారని చెప్పి పీపుల్, నిజమేనా? మీరు విన్నది నేను విన్నది తేడా ఉంటుందా? మళ్ళీ నేను తేడా లేదని చెప్తానని మీరు అనుకుంటున్నారా? మీరు విన్నది 100కి 100 నిజం. అది కూడా నేను విన్నాను, నాకు కూడా సమాచారం ఉంది. కానీ ఈ వ్యత్యాసం ఉండకుండా ఉన్నది. అమేజింగ్ అండి.